తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైన నారాయణపేట క్రాస్ రోడ్. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని నారాయణపేట క్రాస్ రోడ్ వద్ద శ్రీ సాయి రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, తెలంగాణ ఉద్యమకారులు జి నీలప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించే విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు తెలిపారు. ఎందరో విద్యార్థులు మహనీయుల ప్రాణ త్యాగాలతో ఏర్పడినదే తెలంగాణ రాష్ట్రం కాబట్టి జూన్ 2వ తేదీన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అమరవీరులకు నివాళులర్పించి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని జి నీలప్ప ముదిరాజ్ అన్నారు. అందులో భాగంగానే రేపు నారాయణపేట క్రాస్ రోడ్డులో నిర్వహించే జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జి నీలప్ప ముదిరాజ్, కరెం కృష్ణ, నాగిరెడ్డి అవినాష్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. రేపు జూన్ 2వ తారీఖున జరగబోయేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం తెలంగాణ చౌరస్తా నారాయణపేట క్రాస్ రోడ్లో జరుగుతున్నది. ఈ ఒక జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, మరి అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమానికి హాజరవుతాం. మరి అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, ప్రజలు, ఉద్యమకారులు అందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొని అమరులైనటువంటి తెలంగాణ అమరవీరులకందరికీ కూడా నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్క తెలంగాణవాది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, మక్తల ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం.